మరి స్పైసీ పన్నీర్ టిక్కా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాజు గారు, ఈ రోజు మనం చిటికెలో స్పైసీ పన్నీర్ టిక్కా తయారు చేసుకోబోతున్నాం కదా. అవునండి. సో ఈ పేరు వింటుంటేనే నోట్లో అలా నీళ్లు ఊరిపోతున్నాయండి. సో మరి స్పైసీ పన్నీర్ టిక్కా చిటికలో రెడీ చేసుకోవచ్చు అంటారా ఇంట్లో? చాలా తొందరగా చేసుకోవచ్చు అండి. ఇక్కడ కొంచెం మనకు టైం ఎక్కడంటే మ్యారినేట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అవునా? సో చాలా ఫాస్ట్గా చేసుకునే స్నాక్. ఓకే, మ్యారినేట్ చేసుకొని రెడీగా ఉంచితే సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఈజీగా చేసుకోవచ్చు. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేకపోతే మనం అప్పటికప్పుడు వేడిగా ఏదైనా తినాలన్నా సో అలా మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది కదా. అవునండి, వెంటనే మనం దాన్ని అలా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే అండి, మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటి చూద్దాం. తప్పకుండా. ఓకే అండి, మరి చిటికలో స్పైసీ పన్నీర్ టిక్కా తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్పైసీ పన్నీర్ టిక్కా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 200 గ్రాములు, పెరుగు అరకప్పు, పచ్చిమిరపకాయలు 8, కొత్తిమీర 1 కట్ట, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 6, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలని చూసారు కదా. ఓకే రాజు గారు, మరి స్పైసీగా పన్నీర్ టిక్కా తయారు చేసుకునే ముందుగా బ్రేక్ తీసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే అండి, మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నాండి. సో ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలని చెప్పారు. అవునండి, మ్యారినేట్ చేసుకునే ముందుగా మనం ఒక మసాలా రెడీ చేసుకోవాలి. ఓకే, దీంట్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, ఇవన్నీ వేసేసి మనం ముందుగా పేస్ట్ పట్టేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలా? అవునండి. ఓకే అండి, మీరు పేస్ట్ రెడీ చేయండి, ఈలోగా మేము చిట్కా చూస్తాం. ఓకే. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. తలనొప్పి ఎక్కువగా ఉంటే పుదీనా ఆకుల్ని నలిపి ఆ వాసన చూస్తే తలనొప్పి తగ్గిపోతుంది. చిట్కా చేశారు కదా. ఓకే రాజు గారు, పేస్ట్ రెడీయా? రెడీ అయిపోయిందండి. గ్రీన్ పేస్ట్ అంటే మరి బాగా పేస్ట్ లాగా ఉండకూడదు, కొంచెం కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలా? అవునండి. ఓకే. ఓకే అండి, ఇది బౌల్లో వేసేసుకుందాం. దీంట్లో పెరుగు, దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కొద్దిగా ఉప్పు. సో అన్నీ కూడా బాగా కలిసేలా మనం మిక్స్ చేసుకోవాలి కదా. అవునండి. ఓకే, అంటే ఇవి వేసుకొని మనం గ్రైండ్ చేసుకోకర్లేదు. పెరుగు ఇంకా గరం మసాలా జీలకర్ర పొడి లేదండి, అవసరం లేదు. దీంట్లో పన్నీర్ ముక్కలు, పన్నీర్ ఈ విధంగా కట్ చేసుకోవాలా మనం? అవునండి. సో అలా కలిపేసి ఒక 10 నిమిషాలు మనం అలా పక్కన పెట్టేస్తే మ్యారినేట్ అవుతుంది. ఓకే రాజు గారు, మరి 10 మినిట్స్ వెయిట్ చేద్దామా? ఈలోపు మనం కార్యం కూడా చేసుకోవచ్చు కదా. అవునా? ఓకే, మరి చూపించేసేయండి. మరి ఈరోజు ఏం కార్వింగ్? రాడిష్తో ఫ్లవర్ తయారు చేస్తున్నాం. ఫ్లవరా? కనీసం 3 అంగుళాలు లేదా 4 అంగుళాలు ఉండేట్టుగా రాడిష్ తీసుకుంటున్నాం. సో దీన్ని పీల్ చేసేసుకొని స్లైసెస్ ఓపెన్ చేయండి. అవునా? ఓకే, ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఎండింగ్లో టర్న్ కావాలి. ఇక్కడ మళ్ళీ టర్న్, ఇలా స్లైస్ వస్తుంది. అవునా? ఓ, రాడిష్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఈజీ కట్ చేసుకోవచ్చు మనం. అవునండి. ఇలా మొత్తం స్లైసెస్ కనీసం ఒక 9 స్లైసెస్ కావాలండి. అవును. ఎగ్జాక్ట్గా మనం 9 తీసుకున్నాం. సో మధ్యలో ఇలా కొంచెం కనుపులుగా వచ్చేట్టుగా క్యారెట్ పీస్ పెట్టుకున్నాను. సో దీన్ని గ్రూవర్తో కట్ చేస్తున్నాను. దీన్ని మనం నైఫ్తో కూడా చేసుకోవచ్చు. ఒకటి చూపిస్తాను, కొంచెం టైం సేవింగ్ అవుతుంది కాబట్టి గ్రూవర్ యూజ్ చేస్తాను. సో ఇలా కొంచెం స్లాంట్గా నైఫ్, తర్వాత మళ్ళీ
ఆపోజిట్గా స్లాంట్ ఇలా స్లైస్ వెళ్ళిపోతుంది, లైన్ వస్తుంది. ఇదే వర్క్ గ్రూ వర్క్ వచ్చేస్తుంది, మనకి ఇలా సింగిల్ స్ట్రోక్లో వచ్చేస్తుంది. అలాగే ఆపోజిట్ ఓకే. ఓకే, సో దీన్ని మధ్యలో కట్ చేసేసుకోవాలి ఇక్కడ వరకు. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. మనం వీటిని టూత్ పిక్స్తో అరేంజ్ చేసుకోవాలా? ఓకే అండి. సో ముందుగా ఒక స్లైస్ ఓకే, బేస్ అండి, ఇది కంపల్సరీగా పెట్టేసుకోవాలి మనం, లేకపోతే కింద నుంచి పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ స్లైస్ మనం ముందుగా తీసుకుంటున్నాం. సో ఈ లెంత్లో మధ్యలో ఇది పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, సెకండ్ ఇలా ఆపోజిట్గా. ఎస్ అండి. అలాగే మూడోది ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది కదా, దీంట్లో వస్తుంది. ఇలా గ్యాప్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఫ్లవర్ వచ్చేసింది. చివరిగా మనం క్యారెట్లో కట్ చేసాం కదా, ఇది మధ్యలో వచ్చేసింది. మోర్ న్యాచురల్, చాలా బాగుందండి ఫ్లవర్. ఓకే, చూస్తున్నారు కదండి, ఈరోజు ముల్లంగితో మనం చూసిన ఒక డిఫరెంట్ ఫ్లవర్. చాలా బాగుందండి అండ్ చాలా సింపుల్. మీరు జస్ట్ లైన్స్ అంటే తీసేసుకుంటే లేయర్స్గా తీసేసుకుంటే ముల్లంగితో మనం ఇలా చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ట్రై చేయండి. ఓకే, మ్యారినేట్ కూడా అయిపోయాయి మన పన్నీర్. ఇంకా టిక్కా రెడీ చేసుకుందామా? ఎస్ అండి. ఇక్కడ నేతితో మనం కాచుకుంటాం. ఓకే, పాన్ ఫ్రై అండి? ఎస్ అండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయితే మనం తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అవును. ఇలా ఒక ప్లేట్ ఇస్తారా, అరేంజ్ చేసేద్దాం. ఓకే, దీని సైడ్ నేను జుచ్చుని స్లైసెస్ కట్ చేశాను, లేదా మనం కీర అయినా వాడుకోవచ్చు. ఓకే, అంటే ఇది ఒక కార్నర్కి వస్తుందండి? అవునండి. అంటే హాఫ్ మూన్ లాగా అనమాట. తర్వాత ఒక 2 స్లైస్ ఇలా ఆపోజిట్గా పెట్టేస్తున్నాం. సో ఎండింగ్లో ఈ ఫ్లవర్ వచ్చేస్తుంది. చాలా బాగుందండి ఫ్లవర్. థ్యాంక్ యూ. వావ్, రాజు గారు చక్కగా ఫ్రై అయినాయి కదా? అవునండి. సో మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి? సరిపోతుంది. సో ఇలా మనం ఇంట్లోని పాన్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఎస్ అండి, టిక్కాలు కూడా తయారు చేసుకోవచ్చు. వావ్. ఓకే అండి, చూస్తున్నారు కదా, మరి స్పైసీ పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. సో చాలా సింపుల్ కదా ప్రిపేర్ చేసుకోవడం, మరి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూద్దాం. స్పైసీ పన్నీర్ టిక్కా తయారు చేసే విధానం: ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని